వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. హలో 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 ఎవరు నువ్వు? నీ చావు. ఏం మాట్లాడుతున్నావు? ఆగో, నువ్వెక్కడికి తప్పించుకోలేవు. మీరెవరో నాకు తెలీదు. పొరపాటున ఇక్కడికి వచ్చానండి. నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్. నువ్వు పొరపాటున రాలేదు, నేను ప్లాన్ చేస్తేనే వచ్చావు. ఇప్పుడు నా చేతుల్లో చస్తావు. ఎవరు నువ్వు? నన్నెందుకు చంపాలని చూస్తున్నావు? చెప్తాను. చచ్చే ముందు నువ్వు ఎందుకు చేస్తున్నావో తెలియాలి కదా. మిస్సెస్ అనురాధ ఆర్యవర్ధన్, అనురాధ ఆర్యవర్ధన? ఎస్, నువ్వు గౌరీవి కాదు, మా నాన్న శత్రువైన ఆర్యవర్ధన్ భార్య అనురాధ. వర్ధన్ కుటుంబం మీద పగ తీర్చుకోవడమే నా తండ్రి కోరిక, నా లక్ష్యం. నీ చావు మా నాన్న చేతుల్లోనే కాదు, నా చేతుల్లో కూడా రాసుంది. బాబాయ్, మనం ఎంక్వైరీ చేసి వచ్చిన దాన్ని బట్టి చూస్తే ఆటో డెఫినెట్గా ఈ ఏరియాలోనే ఎక్కడికో వచ్చి ఉండాలి. అసలు గౌరీ గారికి ఈ ఏరియాలో ఏం పని? నాకెందుకో గౌరీ గారు ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టు అనిపిస్తుంది బాబాయ్. సార్, ఇక్కడ జనం కూడా ఎవరో ఉన్నట్టు కనిపించడం లేదు. నాకెందుకో మీరు చెప్పినట్లే మేడం ఏదో ప్రాబ్లంలో ఉన్నారనిపిస్తుంది. సార్, గౌరీ మేడంకి ఇంకొకసారి ఫోన్ చేయండి. ఫోన్ తీయట్లేదు బాబాయ్. సార్, ఒకసారి పోలీస్ స్టేషన్కి కాల్ చేసి గౌరీ మేడం నెంబర్ని ట్రేస్ చేయమని చెప్పండి. మొన్న మీరు అమ్మాయిల కిడ్నాప్ విషయంలో హెల్ప్ చేశారు కదా, వాళ్ళు మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. మంచి ఐడియా ఇచ్చావు బాబాయ్. హలో, నమస్తే సార్, నేను శంకర్ని మాట్లాడుతున్నాను. అదేనండి, మొన్న అమ్మాయిల కిడ్నాప్ కేసులో మీకు నేను హెల్ప్ చేశాను కదా. శంకర్, నువ్వా? చెప్పు, ఎలా ఉన్నావు? నేను బాగున్నానండి. ఏమండి, నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి, అందుకే మీకు ఇప్పుడు ఫోన్ చేశాను. ఏంటో చెప్పు శంకర్.
నా ఫ్రెండ్ గౌరీ గారు ఉన్నారు కదండి. ఎస్, వాళ్ళ సిస్టర్నే కదా మనం కాపాడింది. అవును సార్. ఇప్పుడు గౌరీ గారు కూడా ఏదో చిన్న ప్రాబ్లంలో ఉన్నట్టున్నారు. నేను ఫోన్ చేస్తుంటే ఫోన్ కూడా తీయడం లేదు. కొంచెం తన ఫోన్ ట్రాక్ చేసి లొకేషన్ ఏమైనా చెప్పగలుగుతారా ప్లీజ్? డిపార్ట్మెంట్కి అంత హెల్ప్ చేశావు, నీకు హెల్ప్ చేయలేమా? అది మా డ్యూటీ కూడా. 10 minutes నాకు టైం ఇవ్వు. తన నెంబర్ నాకు మెసేజ్ చేయి. ఓకే సార్, ఇప్పుడే మీకు నెంబర్ పంపిస్తాను తనది. చెప్పండి సార్. శంకర్, ఆ ఫోన్ లొకేషన్ నార్సింగ్ ఏరియా కన్స్ట్రక్షన్ దగ్గర చూపిస్తుంది. నేను ఈ ఏరియాలోనే ఉన్నాను సార్. జస్ట్ a minute, నీ నెంబర్ కూడా ట్రేస్ చేస్తాను. సార్ చెప్పండి. నువ్వున్న ప్లేస్కి ఎగ్జాక్ట్గా సెకండ్ బిల్డింగ్లోనే తన లొకేషన్ చూపెడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. బాబాయ్, మనం అనుకున్నట్టుగా ఈ బిల్డింగ్లోనే ఎక్కడో ఉంటుంటారు గౌరీ గారు. పద వెళ్ళి చూద్దాం. పదండి సార్, వెళ్దాం. చెప్పాను కదా, నువ్వు నా నుంచి తప్పించుకోలేవని. ఈరోజుతో నీ చాప్టర్ క్లోజ్. నీ జన్మ జన్మల బంధానికి తెర దించేస్తాను. శంకర్ గారు, శంకర్ గారు. గౌరీ గారు, మీకేం కాలేదు కదా? ఆహా, ఏం కాలేదు. శంకర్ అంటే నువ్వేనా? 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 నేనే. అయితే ఏంటి? అబ్బా గౌరీ గారు, అసలు ఎవడండి వీడు? తెలీదు శంకర్ గారు. నన్నెవరో అనురాధ అనుకుని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంతవరకు ఈవిడ్ని మాత్రమే చంపాలనుకున్నా. ఇప్పుడు మీ ఇద్దరిని కలిపి చంపేస్తా. అయ్య బాబాయ్, ఇద్దరిని కలిపి చంపేస్తావా? మేమేం అపకారం చేసావురా నీకు? అసలు నువ్వు ఎవడివిరా? శత్రువుని. అవునా? వీళ్ళను యాంటీ విలన్ పెట్టుకోపోయావా? ఇంకా బాగుండేది. మా నాన్న లక్ష్యం నెరవేర్చాలని తన పగని నా పగగా చేసుకుని మిమ్మల్ని మీ కుటుంబాన్ని నాశనం చేయడానికి బ్రతికున్న శత్రువుని. అంటే వీడు జలంధర్ కొడుక? భగవంతుడా, వీడికి సారు మేడము గౌరీ శంకర్లా పుట్టారని ఎలా తెలిసింది? మీ నాన్నెవరు? మాతో పగా ప్రతీకారాలేంటి? మేము అజ్ఞాత శత్రువులమేంటి? మా కనీసం అప్పులోడు కూడా లేరురా బాబు. నాకోటి అర్థమైంది రోయ్. ఒకటి, నువ్వు పొరపాటు పడైనా ఉండాలి, లేదా ఏ పిచ్చాసుపత్రి నుండైనా తప్పించుకుని ఉండాలి. నేను కాదు, నువ్వే నీ చావుని వెతుక్కుంటూ వచ్చావు. గత జన్మలో నీ పెళ్ళం మా నాన్న చేతుల్లో చచ్చిందనే బాధలో చచ్చావు. ఇప్పుడు కూడా నీ పెళ్ళాన్ని కాపాడుకోవడానికి వచ్చి చావబోతున్నావు. బాబాయ్, నేను చెప్పానా ఈడికి పిచ్చని? కాకపోతే వీడు జ్యోతిషాలు చెప్పి చెప్పి గత జన్మ పూర్వజన్మ అని పిచ్చోడైపోయాడు. ఎస్, మిమ్మల్ని చంపాలనే పిచ్చి. అయ్య బాబాయ్, మిమ్మల్ని చంపి మీ జన్మ జన్మల బంధానికి స్వస్తి పలక్కపోతే
నేను జలంధర్ కొడుకునే కాదు ఆర్యవర్ధన్, జలంధర్ కొడుకునే కాదు ఆర్యవర్ధన్, 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 ఆర్యవర్ధన్. చావంటే ఎలా ఉంటుందో మీ నాన్న ఎన్నోసార్లు నా దగ్గర లైవ్లో చూశాడ్రా. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత ఆర్య సార్. నన్ను నా అనుని విడదీయాలన్న పగతోనే మీ నాన్న జీవితం ముగిసిపోయింది. నన్ను ఓడించలేక దొంగచాటుగా వచ్చి నా అనుని చంపాడు. ఆ చావు కూడా మమ్మల్ని వేరు చేయలేకపోయింది. అలాంటిది నువ్వెలా మమ్మల్ని చంపుదామనుకున్నావురా ఇడియట్. నిన్ను వదలనరా, వదలనరా. నువ్వెక్కడ తగులుకున్నావురా? నువ్వు నీ జాతకాల పిచ్చి అని. నిన్ను వదలనరా, చంపేస్తా. అసలు ఎవడరా నువ్వు? బాబాయ్ పట్టుకోవండి. బాబాయ్ పట్టుకో. ఏడండి ఈడు? ఆటలేడండి. ఆడటెళ్ళాడు సరేనండి. అసలు ఆ ఏదోతో మీరెందుకు వచ్చారు? ఓనర్ గారు తనకి తెలిసిన వాళ్ళెవరో ఉన్నారు, మంచి జాబ్ రికమెండ్ చేస్తానంటే చెల్లెళ్ళ గురించి మాట్లాడదామని వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే ఎవ్వరూ లేరు. వాడెవడో సైకోలా వచ్చి సంబంధం లేకుండా మాట్లాడి సైకోలాగా నన్ను చంపడానికి ట్రై చేశాడు. ఓహో, ఇదంతా ట్యాంకర్ గడ వల్ల జరిగిందా? మరి నేను మీ గురించి అడిగితే అబే నాకేం తెలియదే, నేనేం చూడలేదని తిప్పుకున్నాడు. అయినా నేను ఫోన్ చేసినప్పుడైనా మీరు ఫోన్ అటెండ్ చేయాలి కదండి. కనీసం ఎక్కడికి వెళ్తున్నారో ఓ మాట చెప్పెళ్ళొచ్చు కదా. అంటే అది మరి నేను ఒక విషయం అడుగుతాను, నిజం చెప్పండి. మీరు గనక నాకు చెబితే నా తమ్ముళ్ళకు కూడా కొంచెం జాబ్ ఇప్పించండి అని అడుగుతానని నాకు చెప్పా పెట్టకుండా ఇక్కడికి వచ్చారు, అంతే కదా? చూడండి గౌరీ గారు, ఎప్పుడైనా జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎదుటి వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుంటేనే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. ఎదుటి వాళ్ళు నాశనం అయిపోవాలనుకున్నాం అనుకోండి, మనకి ఇలాగే జరుగుతుంది. అబ్బా ఊరికే ఉండండి శంకర్ గారు, నేను అసలే భయపడుతుంటే మీరు ఇంకా శాపాలు పెడతారేంటి? ఓనర్ అలా చెప్పాడు కదా అని ఆలోచించానంతే. నేనేం మరీ అంత సెల్ఫిష్ ని కాదు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆ ఓనర్ గారు చెప్పింది మీరు విన్నారంటే అసలు మీ తెలివితేటలు అమోఘసిహ. నేను టైంకి వచ్చాను కాబట్టి సరిపోయింది, లేదంటే నేను వచ్చేలోపు కసా కసా రెండు పొడి చేసేవాడు. అసలు అలా ఎలా నమ్మొస్తారండి? నిజమేనండి, నాదే తప్పు. మీరు రాకపోతే నేను ప్రాణాలతో ఉండేదాన్ని కాదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ థ్యాంక్ యూలు సారీలు మాకెందుకులేండి గానీ, మీకు విషయం అర్థమవుతుందా? ఎంటైర్ మీ ఫ్యామిలీకి బాడీ గార్డ్లని కాపలా కాయడానికే సరిపోయినట్టుందండి. అసలు మిమ్మల్ని పొడిచే ప్రయత్నంలో ఒకవేళ వాడొచ్చి నన్ను పొడి చేస్తుంటే వామ్మో, నా జీవితం ఏమైపోయేది, నా తమ్ముళ్ళ జీవితం ఏమైపోయేది? అసలు ఆడేవాడండి బాబు. గత జన్మ అంటాడు, పూర్వ వైభవం అంటాడు, వాళ్ళ నాన్న పగ అంటాడు, లక్ష్యం అంటాడు. నాకైతే ఏం అర్థం కాలేదండి. మీకేమైనా అర్థమైందా? నాకు అదే అర్థం కావడం లేదండి. నిన్ను చంపి నీ ప్రేమని అంతం చేస్తానని ఏదో భారీ డైలాగ్ కూడా అన్నాడు.
జన్మ గుర్తుకు రాలేదా? మరి శంకర్ సార్ ఆర్య సార్లా మాట్లాడారేంటి? అంటే తమ ప్రేమను కాపాడుకోవడానికి వాళ్ళకి తెలియకుండా వాళ్లే అను ఆర్య సార్లా మారుతున్నారా? కానీ ఆ విషయం వీళ్ళకి గుర్తుండటం లేదనమాట. గౌరీ గారు, నాకు ఒక చిన్న డౌటు. నాకు చెప్పకుండా ఎవరి దగ్గరైనా ఈవెంట్ అడ్వాన్స్ తీసుకొని ఎగ్గొట్టేశారా? అందుకే వాడి వాళ్ళు చంపడానికి వచ్చాడా? నేనెందుకు అలా చేస్తాను? ఆయన ఈవెంట్ చేయకపోతే ఎవరైనా చంపేస్తారా ఏంటి? ఏమో, ఎవడికి తెలుసు. బాబాయ్ పట్టుకున్నావా? లేదు సార్, తప్పించుకున్నాడా వెధవా. అరే సార్, వాడి విషయం వదిలేండి. వాడేదో పిచ్చోళ్ళ ఉన్నాడు. ఇక మీదట మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే. ఒంటరిగా ఎవరు ఎక్కడికి వెళ్ళకూడదు. నాకు కాదు, ఆవిడకి చెప్పండి ఆ మాట. ఓకే అంకుల్. శంకర్ గారు, ఈ విషయం మా చెల్లెళ్ళతో చెప్పకండి ప్లీజ్. వాళ్ళకి తెలిస్తే భయపడతారు. చెప్పండి, ఇంకా చెప్పండి, బొట్టు పెట్టి చెప్పండి. నాది మీలా కప్పతలకాయ కాదు, ఇంటెలిజెంట్ బ్రెయిన్. ఎక్కడే విషయాలు చెప్పాలో, ఎక్కడే విషయాలు తొక్కాలో మనకి బాగా తెలుసు. శంకర్, రండి వెళ్దాం. అర్జెంట్గా ఈ విషయం జెండే సార్కి చెప్పాలి. చెప్పారు గురి. సార్, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? గౌరీ మేడంకి పెద్ద ప్రమాదం తప్పింది సార్. వాట్? ఏం జరిగింది? అతనెవరో కాదు సార్, జలంధర్ కొడుకు. యాదగిరి? అవును సార్, ఆ మాట వాడి నోటితోనే చెప్పాడు. వాళ్ళ మీద పగతోనే మేడంను ట్రాప్ చేశాడు. మై గాడ్! అంటే అను ఆర్యలు గౌరీ శంకర్లుగా పుట్టారని వాడికి తెలిసిపోయిందన్నమాట. అవును సార్. సార్కి మేడంకి కూడా వాళ్ళ గత జన్మ గురించి తెలిసిపోయినట్టుంది. ఇప్పుడు వాళ్ళు ఏమడుగుతారో తెలియడం లేదు. నిజం ఎప్పటికైనా బయటపడాల్సిందే యాదగిరి. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పొచ్చు. కానీ ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఆ జలంధర్ కొడుకు బారి నుండి అను ఆర్యల్ని ఎలా కాపాడుకోవాలనేది. అదే మనకు ముఖ్యం. ఇప్పుడు నువ్వింకా జాగ్రత్తగా ఉండాలి. 24 గంటలు గౌరీ శంకర్ని కనిపెట్టుకునే ఉండాలి. అది నేను చూసుకుంటాను సార్. బాబాయ్ త్వరగా రా. సార్, సార్ పిలుస్తున్నారు, నేను ఉంటాను సార్. మీతో మళ్ళీ మాట్లాడతాను. అతను చెప్పినట్లుగానే గౌరీని ఆ ప్లేస్కు పంపించేశాను. పాపం బాగా భయపెట్టేసి బెదిరించేసి ఉంటాడు. రేపో మాపో గౌరీ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతుంది. గౌరీ వెళ్ళిపోయిందంటే ఆ శంకర్ కూడా ఖాళీ చేసేస్తాడు. నా పగ కూడా తీరిపోతుంది. ముందు తను రాగానే మనకి రావాల్సిన మిగతా అమౌంట్ కూడా తీసుకోవాలి. హలో పార్ట్నర్, వెళ్ళిన పని ఏమైంది? గౌరీని భయపెట్టేసావా? వీడు మొహం చూస్తుంటే భయపెట్టినట్లేదే, బాగా భయపడి పారిపోయి వచ్చినట్టున్నాడు. కొంపదీసి శంకర్ చేతికి కానీ చిక్కాడా? ఇదిగో పార్ట్నర్, మాట్లాడవేంటి? కొంపదీసి ఆ శంకర్కి నిజం తెలిసిపోయి గౌరీని ఫాలో చేస్తూ వచ్చాడా ఏంటి? నీ అవతారం చూస్తే అర్థమైపోయింది. నువ్వు నేను కుమ్మక్కయ్యామని ఆ శంకర్కి తెలిస్తే నన్ను ప్రాణాలతో వదలడు. బాబు, నీ సావాసం నాకు వద్దే వద్దు. నాకు రావాల్సిన బ్యాలెన్స్ అమౌంట్ ఇచ్చేస్తే నీ దారి నీది, నా దారి నాది. ఓయ్,
వింటున్నావా? చెప్పేది నీకేనయ్యా. ఆ శంకర్తో పెట్టుకున్నావంటే అంతే. ఎవర్రా శంకర్? అతను శంకర్ కాదు, ఆర్యవర్ధన్. ఆర్యవర్ధన్